హే గైస్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము నేను మా ఫ్రెండ్స్. ఎక్కడికి అనుకుంటున్నారా? మేమైతే పేర్పాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. చూడండి మా ఫ్రెండ్స్ అయితే హాయ్ చెప్తున్నారు మీకు, వినీత ఇంకా నిఖిల్. నిత్య అయితే నేను వీడియోలోకి రాను, నేను బాగాలేదు అని చెప్పేసి అనింది. సో నిత్యానైతే రికార్డ్ చేయలేదు నేను. ఇంకా దారిలో ఉన్నాము, అలా వెళ్తూ ఉన్నాము. మా ఫ్రెండ్స్కి అయితే బాగా ఆకలేస్తుందంటే బందర్లో ఒక ఫ్రైడ్ రైస్ బండి దగ్గర అయితే ఆగి మేమైతే ఫ్రైడ్ రైస్ మంచూరియా అయితే తిన్నాం. మా ఫ్రెండ్కి అయితే ఆకలి చచ్చిపోతుంది. ఎప్పుడు వచ్చిద్దే బాబు, ఆకలి ఆకలి అని చంపుతుంది వినిత అయితే. ఇంకా సో ఫుడ్ అయితే వచ్చేసింది, కానీ ఫోన్ మాట్లాడడం ఎక్కువ, తినడం తక్కువ లాగా. ఫోన్ మాట్లాడుతూ ఏదో కొంచెం తినేసి ఇంకా చాలే నాకు ఎక్కువైపోయింది, నువ్వే తినంది. నిత్య ఏమో పాపం తినాలా వద్దా అని ఆలోచిస్తుంది గైస్. ఇంకా మేమైతే తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము బీచ్ దగ్గరికి అయితే. మేమైతే ఏదో ఒకటి కుక్ చేసుకోవాలి అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాం రిసార్ట్ దగ్గర. సో మేమైతే వెళ్ళే దారిలో చికెన్ షాప్ దగ్గర ఆగి చికెను ఇంకా వెజిటేబుల్స్ ఇంకా మసాలాస్ కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కొని ఫైనల్గా అయితే రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సన్ రైజ్ రిసార్ట్ అనమాట. కరెక్ట్గా మనకి బీచ్ ఆపోజిట్లోనే ఉండిద్ది. చూడండి మా డిక్కీలో సామాన్లు, మా బ్యాగ్లు, మా వంట సామాన్లు. ఇంకా మేమైతే కెమెరా షూట్ చేద్దామని అయితే మేము కెమెరాస్ ఇంకా ట్రైపాడ్ స్టాండ్, ఫ్లాష్ లైట్ అన్నీ తీసుకెళ్ళాం మేమైతే. చూసారు కదా మా రిసార్ట్ పైనుంచి చాలా బాగుంది, లైటింగ్స్ వేశారు. కరెక్ట్గా బీచ్ ఆపోజిట్ వల్ల మాకైతే బాగా చలేసేసింది అనమాట ఆ రోజు నైట్. వీళ్ళేమో దిగి అటు ఇటు చూస్తున్నారు. పక్కనే ఏదో రెస్టారెంట్ ఉంది, కానీ అది క్లోజ్లో ఉంది మేము వెళ్ళేపాటికైతే. సో మేమైతే వెంటనే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఏంటి ఎలాగా అక్కడ ప్రైజెస్ కనుక్కొని రూమ్ అయితే తీసేసుకున్నాము 12 అవర్స్కి. మేమైతే 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. మాకైతే 3000 ఛార్జ్ చేశారు 12 అవర్స్కి. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. చూడండి మీరు కూడా ఎప్పుడైనా మీరు కూడా పేరుపాలెం బీచ్కి వెళ్తే ఈ రిసార్ట్ అయితే విజిట్ చేయండి. చాలా బాగా అనిపించింది నాకైతే. రూమ్ చూస్తే మీరే అబ్బా ఇంకా పద్దాకా అక్కడికి వెళ్ళాలనిపించింది, అంత బాగుంది రూమ్ అయితే. నాకైతే రీజనబుల్ అనిపించింది ఆ ప్రైస్కి అయితే, 12 అవర్స్కి అయినా సరే. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు మనం చాలా కంఫర్ట్ కోసం వెతుక్కుంటాం. నాకు ఆ కంఫర్ట్నెస్ బాగా నచ్చింది అక్కడైతే. సో మేమైతే ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళే లోపల నిఖిల్ అండ్ సాయి మా కోసం అయితే కింద వంటలు చేస్తున్నారు. మేమైతే పైన నుంచి రికార్డ్ చేస్తున్నాము రూమ్ బాల్కనీలో నుంచి అయితే. మీరు చూడండి, నిఖిల్ ఏమో అటు ఫోన్ మాట్లాడుకుంటూ అటు వెళ్తున్నాడు గైస్. కింద క్యాంప్ ఫైర్ అయితే వేశారు వీళ్ళు. వీళ్ళైతే ఇంకా మా కోసం ఆ చికెన్ అవి వాళ్ళే వాష్ చేసి వెజిటేబుల్స్ అవి వాళ్ళే కట్ చేసుకొని క్యాంప్ ఫైర్ ఎట్లా అట్లాగా సెట్ చేసి కుక్ అయితే చేస్తారు. చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ చాలా బాగుంది టేస్టీగా. మేము అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తారని. మేమైతే తినేసేపాటికి వాళ్ళు కుక్ చేశారు, 9 అయింది వాళ్ళు కుక్ చేసేపాటికి 9:30. మేమైతే నైట్ 12కి అయితే తిన్నాం కిందకి వెళ్ళి. ఆ రోజు ట్యూస్డే అనమాట. సో నేనైతే నాన్ వెజ్ తిన్ను. ఎప్పుడు 12 అయిద్దా, వెనస్డే వచ్చేది కదా అప్పుడు తిందామని ఆగా. సో నా ఫ్రెండ్స్ కూడా నా కోసం వెయిట్ చేసి అప్పుడు దాకా తినకుండా అయితే కూర్చున్నారు. 12 దాటంగానే మేమైతే ఫస్ట్గా అయితే ఫాస్ట్గా తినేసాము. తినేసి రూమ్ పైకి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు టీవీలో సాంగ్స్ పెట్టుకొని రీల్స్ కోసము. నేనైతే ఆ క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను వాళ్ళ కోసం. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఆ ట్రిప్ మా ఫ్రెండ్స్తో అట్లా ఎంజాయ్ చేయడం. చూడండి మీరే వాళ్ళు ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారో, నాకు బాగా అనిపించింది. మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తే ఎప్పుడైనా మీరు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ అయితే చేయండి. మళ్ళీ ఆ మూమెంట్స్ అయితే తిరిగి రావు గైస్. సో అది అయిపోయాక మేమైతే నైట్ 2 o'clock అయితే బీచ్కి వెళ్ళాము. చూడండి ఎవ్వరూ లేరు, అసలు చాలా పీస్ఫుల్ కామ్గా ఉంది. అంత క్లారిటీగా కనిపించట్లేదు నైట్ అయింది కాబట్టి. సో మేము 4కి అయితే వెళ్ళి రూమ్కి పడుకున్నాము. మార్నింగ్ 6కి అయితే లెగ్సి సన్ రైజ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. లెగవలేదు, సో వెళ్ళలేకపోయాము. 7కి అయితే లేచాము. ఇదే వ్యూ, మా మార్నింగ్ వ్యూ చూడండి బయట లోపల. అయిపోయిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము అలా కిందకి వెళ్ళేసి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా బీచ్కి అయితే వెళ్ళాము మేము. కానీ ఫొటోస్ అయితే ఏం దిగలేదు గాయస్ ఎక్కువ. ఆ నైట్ కొంచెం స్టంట్ అయిందని చెప్పా కదా, సో దానివల్ల మేము ఏమీ చేసే మూడ్లో అయితే లేము. సో మేమైతే ఇంకా అలా దిగులుగా కూర్చున్నాం. అయిపోయిన తర్వాత ఇంకా విజయవాడ స్టార్ట్ అయిపోదాంలే అనుకొని అన్నీ ప్యాక్ చేసుకుంటుంటే మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతుంది, ఏదో ఒకటి పోస్ట్ చేయాలి కదా అని. సో ఫ్రెష్ అయిపోయి అన్ని ఫొటోస్ అవి దిగేశాక విజయవాడ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో మేమైతే బీచ్ దగ్గర ఒకసారి ఆగి వాళ్ళైతే ఫొటోస్ దిగారు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నేనైతే ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నా. సో వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చిన తర్వాత మేమైతే ఫైనల్గా విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము. బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి మేమైతే ఫిష్ అయితే తిన్నాం గైస్, చాలా బాగుంది టేస్టీగా. మీరన్నా ఒకసారి వెళ్తే ఒకసారి కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. అసలు నాకు ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది గైస్. మేము ఇప్పటికే చాలా ట్రిప్స్కి వెళ్ళాం, కానీ ఇది ఒక
మెమరీలా ఉండిపోయింది గైస్. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో అలా ట్రిప్స్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వెళ్ళారో కమెంట్ చేయండి. బాయ్ గాయస్.